పార్టీ తొలి అడుగు సుపరిపాలన అని చెప్పి మేము శాసనసభ్యులు అలాగే మంత్రులు అలాగే ప్రతి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో ఒక 5 రోజులుగా మేము తిరుగుతున్నాం. ఈ 5 రోజుల్లో చాలా గ్రామాలు మేము వెళ్ళడం జరిగింది. గ్రామాల్లో ప్రజానీకం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పరిపాలన మీద. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు మాకు ఇచ్చినటువంటి కార్యాచరణ మీరు ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ రకంగా ఉంది, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు సరైన దశగా వెళ్తుందా లేదా, ఇంకా మనం ఏం చేయాలి అనే దాని మీద మమ్మల్ని దృష్టి సారించి ప్రజల వద్దకు వెళ్ళి కనుక్కోమని చెప్పడం జరిగింది. అయితే సంవత్సర కాలంలో సంక్షేమం అభివృద్ధి అని 2 కళ్ళుగా భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక మంచి సుపరిపాలన ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి అందించడం జరిగింది. ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ అభివృద్ధిని కూడా లోటు అవ్వకుండా గ్రామీణ ప్రాంత అభివృద్ధి అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు, అలాగే పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు. సుమారు 95 కేంద్ర పథకాల్లో మళ్ళీ సుమారు 80 పథకాలు లింక్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సర వ్యవధిలో ఎలక్షన్లో చెప్పినటువంటి పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ చేశామని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెలకి సుమారు 2700 కోట్ల రూపాయలు 65 లక్షలు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున జూలై 1వ తారీఖు నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే దీపం 2 అవ్వచ్చు, మరి అలాగే రేపు భవిష్యత్తులో వచ్చినటువంటి అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, బస్సు మహిళలకి ఫ్రీగా ఇవ్వడం కావచ్చు, మరి అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు. సుమారు ఒక 140 ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఎలక్షన్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఎన్నో సమస్యలు, గత పాలకులు వదిలేసిన సమస్యలు, చిన్న సమస్యలు, చిన్న పరిష్కారం చూపించే సమస్యలు, అది అడ్మినిస్ట్రేటివ్ నాన్ కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వచ్చు, అంటే ఖర్చు లేని సమస్యలు అవ్వచ్చు, ఖర్చుతో కూడిన సమస్యలు అవ్వచ్చు. ఏవైతే 140 సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే మేము వారం రోజులుగా తిరుగుతున్నప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, ప్రజలు మాతో ఈ పరిపాలన మీద పూర్తిగా నమ్మకంతో ఉన్నారనే విషయం తెలియజేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి చాలా చెప్పుకోవాలి. ఈరోజు మా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు టీసీఎస్ కంపెనీతో సుమారు 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఈరోజు ఆల్రెడీ ఒక 2,000 ఉద్యోగాలకి ఒక నాందిగా ఒక బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. మరి అదే కంపెనీకి 20 ఎకరాల ల్యాండ్ ఇచ్చి మిగతా ఉద్యోగాలు కల్పించమని కూడా చెప్పడం జరిగింది. జీసీసీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలకి మరో 20 ఎకరాలు ఇచ్చి వాళ్ళను కూడా ఇక్కడ ప్రోత్సహించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి అంతేకాకుండా ఉన్నటువంటి కంపెనీస్కి రెగ్యులర్గా వీళ్ళు ఎక్స్పాన్షన్స్కి ఏం చేయొచ్చు, మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి అనే దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తే ఒక మంచి ఐటీ పాలసీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మనం చూసాం దేశంలోని ప్రపంచంలో ఎక్కడ ఏ నాయకుడు చేయలేనటువంటి ఐటీ మీద ఉన్నటువంటి డెవలప్మెంటు ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ వ్యాలీ అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దాన్ని కూడా అమరావతిలో పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఉత్తరాంధ్రలో వచ్చినటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఆర్సెనల్ మెటల్ అవ్వచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ అవ్వచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మూలపేట వచ్చి చాలా కంపెనీస్ వచ్చి అక్కడ పర్సూ చేస్తున్నాయి. అక్కడ కూడా సుమారు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి.
మరి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వేగవంతం చేసి భోగాపురం సమీపం ఉన్నటువంటి టూరిజం చాలా వరకు ల్యాండ్స్ కూడా పెద్ద పెద్ద హోటల్ ఇండస్ట్రీస్కి ఇచ్చి అక్కడ కూడా టూరిజం డెవలప్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవన్నీ సుమారు ఒక 4 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉత్తరాంధ్రకి ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఐడెంటిఫై చేస్తున్నాం. మరి అంతేకాకుండా మరీ ముఖ్యంగా నా డిపార్ట్మెంట్కి, సెల్ఫ్ డిపార్ట్మెంట్కి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 27,000 కోట్ల రూపాయలను రుణం కింద మహిళలకు ఇవ్వడం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ విధంగా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని పెట్టి, మైక్రో క్రెడిట్ ప్లాన్ అని పెట్టి మహిళలకు డైరెక్ట్గా ఒక సర్వే చేయించుకొని వాళ్ళు ఏం చేస్తారు, లైవ్లీహుడ్ ఏం చేస్తారు, కన్జంప్షన్ ఏం చేసుకుంటారు అనే దాని మీద ప్రోత్సహించి వాళ్ళకి ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి లోన్స్ కూడా డిస్బర్స్ అవుతున్నాయి. మరి అంతేకాకుండా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరాంధ్రకి. నిన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ప్రస్తావించడం చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వేగవంతం చేయమని ఒక సూచన సలహా ఇవ్వడం జరిగింది అధికారులందరికీ కూడా. సో దాని నిమిత్తమే ఈరోజు తోటపల్లి ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం స్పీడ్ అయ్యే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది రైతువారి కుటుంబాలు ఉన్నాయి. వాటికి ఈ ప్రాజెక్ట్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఒక మెరుగైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. మరి అదేవిధంగా మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నేను శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడ కూడా ఉన్నటువంటి ప్రజానికం పాల్గొంటూ వెళ్ళాను. అక్కడ కూడా ప్రజలు కూడా నిరాదరణను తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉండి ప్రజలందరూ కూడా ఏ నమ్మకంతో అయితే ఓటేశారో 93% మ్యాండేట్ ఇచ్చారో అదే నమ్మకంతో ఈరోజు మమ్మల్ని స్వాగతిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.